హాయ్ వెల్కమ్ బ్యాక్. మనం ఈ వీడియోలో ఓవర్ ప్రోటోకాల్ లేటెస్ట్ అప్డేట్ కేవైసీ ఏ విధంగా మనం కంప్లీట్ చేసుకోవాలో ఒక తడవ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మీరు ఓవర్ ప్రోటోకాల్ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, డోంట్ మిస్ ది ఎయిర్ డ్రాప్, ఓన్లీ 4 days లెఫ్ట్ టు కంప్లీట్ సిబిల్ డిటెక్షన్ అని. సో మనం కేవైసీ అనేది వితిన్ 4 days లోపల మనం కంప్లీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఈ కేవైసీ ప్రాసెస్ను స్టార్ట్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఈ డోంట్ మిస్ ది ఎయిర్ డ్రాప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా వస్తుంది, సిబిల్ డిటెక్షన్ అని. అంటిల్ మే 31st లాస్ట్ డేట్. సెలెక్ట్ నేషనాలిటీ అని ఉంది. సెలెక్ట్ నేషనాలిటీ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా నెంబర్ ఆఫ్ కంట్రీస్ వస్తుంది. ఇక్కడ ఇండియాని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్ఫర్మ్. ఇక్కడ సెకండ్ స్టెప్ ఏమంటే లింక్ ఏ ఫ్లిప్స్టార్ అకౌంట్ అని ఉంటుంది. సో ఫ్లిప్స్టార్ అకౌంట్ మనకు లేదు కాబట్టి ఇక్కడ కింద కనిపిస్తున్న ఆప్షన్ పైన ఒక తడవ క్లిక్ చేసుకోండి. మనకు గూగుల్ ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది. ఈ ఫ్లిప్స్టార్ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేషనాలిటీ ఇండియాని సెలెక్ట్ చేసుకున్నాక మనకి ఇక్కడ సెకండ్ స్టెప్ ఉంటుంది, ఓపెన్ ఫ్లిప్స్టార్. గూగుల్ ప్లే స్టోర్కు రీడైరెక్ట్ అవుతుంది. తర్వాత ఆ యాప్ను మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఓవర్ ప్రోటోకాల్కి వచ్చి ఈ సెకండ్ స్టెప్ పైన మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఫ్లిప్స్టార్ అకౌంట్కు రీడైరెక్ట్ అయ్యి మనకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఫ్లిప్స్టార్ అకౌంట్ మనకు లేదు కాబట్టి ఇక్కడ మీరు మీ అకౌంట్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చుకోండి. రెఫరల్ కోడ్ ఆప్షనల్. సో రెఫరల్ కోడ్ మీకు ఉంటే ఎంటర్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. సో ఐ అగ్రీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ బాక్స్ పైన క్లిక్ చేసి గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మనం అన్నీ ఫిల్ చేసుకున్నాక అకౌంట్ గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేసి ఆ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చుకున్నాక మనకు ఈ విధంగా ఈమెయిల్ ఐడికి ఒక లింక్ వచ్చి ఉంటుంది. దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అది వితిన్ 24 అవర్స్లోనే యాక్టివేట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కనిపిస్తుంది. వెరిఫై ఈమెయిల్ పైన క్లిక్ చేసుకోండి. మీ ఫ్లిప్స్టార్ అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు ఫ్లిప్స్టార్ అకౌంట్ ఓపెన్ చేయగానే మనకు పాపప్ మెసేజ్ వస్తుంది, వెరిఫై నవ్ అనే ఆప్షన్. లేకపోతే ఐడెంటిటీ వెరిఫికేషన్కి వెళ్ళి మనం ఈ కేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. లెవెల్ 1 ఏమంటే మన ఈమెయిల్ ఐడి. సో ఈమెయిల్ ఐడి లింక్ వెరిఫై చేసుకున్నాం కాబట్టి ఈమెయిల్ అనేది వెరిఫై అయిపోయింది. లెవెల్ 2 ఐడెంటిటీ. ఇక్కడ మనం కేవైసీ మన డీటెయిల్స్, మన ఫోటో, మన ఐడి కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ లెవెల్లో వెరిఫై పైన క్లిక్ చేసుకోండి. మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ఏమంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సెకండ్ ఆప్షన్ అదర్. సో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో లేదు కాబట్టి అదర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని కంటిన్యూ ఇవ్వండి. వెరిఫై యువర్ ఐడెంటిటీ. ఇక్కడ 3 మెథడ్స్ ఉంటుంది. ప్రొఫైల్ డీటెయిల్స్, మీరు ఏదైతే ఐడి కార్డ్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రొఫైల్ డీటెయిల్స్, ఆ ఐడి కార్డులో ఉండే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సెల్ఫీ ఉంటుంది, మీరు మీ ఫోటోని తీసుకొని అప్లోడ్ చేయాలి. ఐడెంటిటీ డాక్యుమెంట్, ఫ్రంట్ బ్యాక్ మన ఐడి కార్డ్ని ఫోటో పట్టి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు డిఫరెంట్ స్టెప్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లైను, సిటీ, కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ ఇండియా, నేషనాలిటీ, ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి.
మీరు ఏదైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో ఐడి కార్డ్, అంటే 3 డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఐడి కార్డ్స్ అనేది మనం అప్లోడ్ చేయొచ్చు. ఒకటి పాస్పోర్ట్, రెండో ఐడి కార్డ్, మూడోది ఏమంటే డ్రైవింగ్ లైసెన్స్. సో మీరు ఏదైతే అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో అది చేసుకోండి. ఐడి కార్డ్ ఏమంటే మీ ఆధార్ కార్డ్ కానీ లేదా పాన్ కార్డ్ కానీ. నా సజెషన్ ఏమంటే బెస్ట్ ఆప్షన్ ఏమంటే మీ ఆధార్ కార్డ్ అనేది అప్లోడ్ చేసుకోండి. సో ఆధార్లో ఎటువంటి డీటెయిల్స్ అయితే ఉంటుందో మీ నేమ్, లాస్ట్ నేమ్, ఆ విధంగా ఇక్కడ అప్డేట్ చేసుకొని మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకున్నాక ఆ సెల్ఫీ నెక్స్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ ఏమంటే సెల్ఫీ లైవ్నెస్ డిటెక్షన్ అడుగుతుంది. సో మీ ఫోటో ఆ రౌండ్ సర్కిల్లో ఉండేటట్టు అది అడిగే స్టెప్స్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. మీ ఫోటో లైవ్నెస్, ఆ ఫోటో తీసుకున్న తర్వాత సెలెక్ట్ యువర్ డాక్యుమెంట్ టైప్ అని ఉంటుంది. ఐడి కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ప్రాసెస్ వేసుకోండి. నేనైతే ఐడి కార్డు క్లిక్ చేస్తా. ఐడి కార్డ్ ఏమంటే పాన్ కార్డ్ అయినా సరే, ఆధార్ కార్డ్ అయినా సరే, నేను ప్రీవియస్గానే ఇన్ఫామ్ చేశాను. బెటర్ మీ ఆధార్ కార్డ్ ఇచ్చి చేసుకోండి. ఫస్ట్ ఏమంటే మనం మొబైల్ని అడ్డంగా అంటే హారిజాంటల్గా పెట్టి ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసి క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేశాక మన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అయితే మనకు ఇమీడియట్గా ఈమెయిల్ అనేది వస్తుంది. మనకు వెరిఫై అయిపోయింది. ఇక్కడికి వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు సెట్టింగ్స్లో. సో కంప్లీట్ సిబిల్ డిటెక్షన్ అనేది సక్సెస్ అని చూపిస్తూ ఉంది. సో కేవైసీ అనేది కంప్లీట్ అయిపోయింది. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంకా మరిన్ని ఇమీడియట్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.